హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఊరి నుంచి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మా తమ్ముడు వచ్చేసి సింగపూర్ అయితే వెళ్ళాడు. ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన కాడి నుంచి పిల్లలకైతే బాగా హెవీ ఫీవరు. మా పెద్ద అబ్బాయికి ఊరికెళ్ళి వచ్చిన కాడి నుంచి బాగా ఫీవర్ అయితే వచ్చేసింది పెద్ద అబ్బాయికి. ఇంకా తను వచ్చేసి ఇంకా బాగా నీరసంగా ఉన్నాడు. ఇంకా హాట్ వాటర్కి ఇంకా ఈ ఫ్లాస్క్ అయితే వేడి నీళ్ళతో కొంచెం కల్లుప్పేసి వేడి నీళ్ళు పోసి వాష్ చేస్తున్నాను. బాగా శుభ్రంగా క్లీన్ అయిద్దండి. ఇంకా అట్లా వాష్ చేసి వేడి నీళ్ళు పోద్దామని తను వచ్చేసి తాగుతాడు కదా, ఇంకా ఆరిపోకుండా ఉండటానికి ఇంక ఇందులో పోస్తున్నాను. హాట్ వాటరే తాగాలనిపిస్తుందంట. ఇంకా అదిగా ఫీవర్తో ఉన్నప్పుడు హాట్ వాటర్ తాగితే మంచిదే కదా. ఇంక అందుకోసం ఊరి దగ్గర కొంచెం అవని ఇవని తిన్నారు. ఇంకా వాటి వల్ల ఏమన్నా ఫీవర్ అని ఐస్ క్రీమ్స్ అని అవి తిన్నారు. ఇంకా ఫీవర్ అయితే వచ్చినట్టుంది. అది కాక జ్వరాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అందరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఊరి నుంచి అయితే వచ్చేసాక ఇల్లు అయితే చాలా ఇదిగా ఉంది. అంతా శుభ్రం చేసేసుకున్నాను. వెళ్ళే ముందు బట్టలు అయితే మిషన్లో అవి ఆరలేదనమాట. ఇంకా ఈ లోపల వేస్తే మళ్ళీ స్మెల్ వస్తాయి కదా, అందుకోసం బయటే గొంతులో అయితే ఆరేసాను. వర్షం పడినా కొంచెం తడవలేండి. ఇంకా అందుకోసం గొంతులో ఆరేసి వెళ్ళాను. ఇంకా వచ్చి ఆ బట్టలన్నీ తీసేసి మళ్ళీ కసులు ఊడ్చుకొని 5 days లేకపోతేనే ఇల్లు ఏంటో లాగుంది. ఇంకా నీట్గా లేదు. అంతా శుభ్రం చేసేసుకున్నాను. మా హస్బెండ్కి ఎక్కువ రోజులు ఇవ్వలేదన్నమాట లీవ్. 2 days ఇచ్చారు. ఇంకా 2 days ఉండేసి తనైతే వచ్చారు. తెలిసిందే కదా, వాళ్ళు వర్క్కి వెళ్ళొచ్చి ఏమి చెయ్యరు కదా. ఇంకా కసులు కూడా ఊడవలేదన్నమాట. ఇంకా ఇల్లంతా అట్లానే ఉంది. ఇంకొచ్చేసి కసులు ఊడ్చి బండ్లు అవి అన్నీ తుడిచేసాను. మా తమ్ముడు వెళ్ళాక నేను ఈవినింగ్ నుంచి ఇంకా బయలుదేరి వచ్చేసాను అనమాట. ఈవినింగ్ ఇంకేం చేయలేదు. ఇంకా తెల్లారి ఇంకా నెక్స్ట్ డే ఇంకా కసులు మొత్తం పని అంతా చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి మా పెద్ద అబ్బాయికి ఫీవర్ కూడా వచ్చింది. ఇంకా అందుకోసం ఇల్లంతా నీట్గా చేసుకుంటున్నాను. ఇల్లంతా ధూపం వేసుకుందామనేసి అనుకున్నాను. ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా పోయిద్ది కదా, ఇంకా అందుకోసం ధూపం వేసుకుందామని ఇంకంతా తుడిచేసుకుంటున్నాను. బండ్లు అయితే తుడిచేసి ఇంకా ఇక్కడ మెల్ల కూడా తుడుస్తున్నాను. మార్నింగ్ కడిగేసాను. మళ్ళీ ఇంకా బండలు తుడిచాను కదా, దాంతో పాటు ఇంకా బయట మెల్ల కూడా తుడిచేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంక ఈ క్లీన్ చేసుకునే బదులు ఊరికే వెళ్ళకుండా ఉంటే పోతుండే అనిపిస్తుంది. ఊరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వచ్చాక ఇంకా ఇంత పని చేసుకోవాలన్నమాట. మన రోజు చేసుకునే పని కన్నా డబుల్ పని ఉంటుంది ఊరి నుంచి వచ్చాక. ఇదే రోజు మా చిన్న అబ్బాయి పుట్టినరోజు కూడా అనమాట. మా పెద్ద అబ్బాయికి ఏమో పక్క ఫీవరు, తనదేమో చిన్నోడిదేమో పుట్టినరోజు. తనేమో కేక్ అడుగుతున్నాడు. సెలబ్రేషన్ అయితే ఇంకా ఏమి చేయలేదులేండి. ఇంకా లాస్ట్ ఇయర్ బాగా చేసుకున్నాము. ఇంక ఇయర్ అయితే ఏం లేదు. తను కేక్ అడిగాడు పాపం. ఇంకా తెస్తే మా పెద్ద అబ్బాయి తను కూడా తింటాడు కదా, ఇంక సిచ్యువేషన్లో తినకూడదు అని చెప్పేసి తీసుకురాలేదు. ఈ డ్రెస్సెస్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. 4 తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది. పని అయిపోయింది. ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా మా బుడ్డోడికి చిన్నోడికి కూడా స్నానం చేయించేసి పూజ చేసి ఇంకా తను అడిగిన పాయసం అయితే వండి తనకైతే స్వీట్ తినిపిస్తాను. మార్నింగ్ డాక్టర్కి ఫోన్ చేసాము. పెద్ద అబ్బాయికి ఇంజెక్షన్ చేసి వెళ్తారని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే చేసాము. వచ్చి చూసి ఇంజెక్షన్ చేసి టానిక్స్ ఇచ్చేసి వెళ్ళారు. మళ్ళీ ఈవినింగ్ వస్తామని చెప్పారు. ఇంకెక్కడ మేమిద్దరం స్నానం అయితే చేసేసాము. పెద్ద అబ్బాయికి అయితే ఒళ్ళు అయితే తుడుస్తాను. చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నాము. బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకోవాలని. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బర్త్డే కదా తనది. మీ అందరితో కూడాను గ్రాండ్గా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. మాకేనో అందరికీ ఏమో తెలియదు, కానీ మాకు మాత్రం ఏదన్నా ముందే అనుకుంటే మాత్రం అది ఎందుకనో జరగదు. దీనికి డ్రెస్ చేంజ్ చేద్దాం, వేరే డ్రెస్ వేద్దామని చెప్పేసి ఇంకా ఒళ్ళు తుడుస్తున్నాను. ఒళ్ళు తుడిచేసి ఇంకా వేరే డ్రెస్ వేద్దామని ఇంకా తుడుస్తున్నాను. స్నానం చేయించొద్దని చెప్పారు. ఒళ్ళు అయితే తుడమని చెప్పారు డాక్టర్. బెడ్రూమ్లో పడుకొని అంటున్నాడు, భయం అంట. ఇంకా అందుకోసం హాల్లో అయితే మంచం వేస్తాను. ఇక్కడ అయితే మనం కిచెన్లోనే అక్కడ ఏదో పని చేసుకుంటూ కనిపిస్తూ ఉంటాం కదా, అందుకోసం బెడ్రూమ్లో తను ఒక్కడే అట్లా ఉంటాడు కదా, ఉండాలనిపించక ఇంకా హాల్లో అయితే ఉంటానంటాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అంతలా ఎలా ఉన్నారు? బాగుంటారా? నేను కదా బాగున్నాను.
తిని వచ్చేసి నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను నా పక్కనే ఉంటాడండి, మాట్లాడతానంటాడు. ఇంక అందుచేత వాడి చేత ఒక మాట మాట్లాడిచ్చాను. జతికి ఒళ్ళుదుడు చేసి డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను. ఇంకా మా చిన్నబ్బాయికి అయితే స్వీట్ కూడా తినిపించేస్తాను. ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేస్తున్నాను. ఆ మంచం మీద ఆ బట్టలు వచ్చేసి నేను ఊరి నుంచి వస్తే తీసుకొని వచ్చినవి, ఇంకా అట్లానే పెట్టాను సర్దాలి. కబోర్డ్స్ ఓపెన్ చేసి లోపల మంచం వెనకాల మంచం కింద అంతా కూడాను ధూపం అయితే చూయించేస్తున్నాను. నా దగ్గర వచ్చేసి ధూప్ స్టిక్స్ ఇవే ఉన్నాయండి, ఇంకా ఇవే వీటితోనే అయితే వేసేస్తున్నాను. బెడ్రూమ్ గదుల్లో కబోర్డ్స్లో ఇంకా మొత్తం అయితే ఇంకా ధూపం అయితే వేసేసాను. కొంచెం సేపు టీవీ పెట్టమన్నారు. ఇంకా టీవీ పెట్టమని కొంచెంసేపు టీవీ చూస్తామని చెప్పన్నారు. ఇంకా అందుకోసం టీవీ అయితే పెట్టాను. ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు. ఇక్కడ మా చిన్నోడైతే ఎంతన్నా చెప్పు తన పక్కకే వెళ్తాడు, వెళ్ళొద్దని చెప్పినా వెళ్తున్నాడు. మళ్ళీ తనకు వస్తేమని అని చెప్పేసి భయం వేసి ఇంకా వెళ్ళొద్దని అయితే చెప్తున్నాను, కానీ అక్కడే ఉంటాడు. పిల్లలకి ఏదైనా వద్దని చెప్తే కావాలనే వద్దన్నదే చేస్తారు. మా అబ్బాయి అయితే వద్దనే కొద్దీ ఇంకా వెళ్తూ ఉంటాడు. తనకి వాటర్ తాగుతున్నాడు అనుకోండి, అవే కావాలని చెప్పి కాల్ చేయటం, ఏదైనా పెడుతుంటే అదే పెట్టమని చెప్పి కాల్ చేయటం అట్టయితే చేస్తాడు మా చిన్నోడు. ఆఫ్టర్నూన్ కూడా ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మళ్ళీ అన్నం పెడితే మళ్ళీ నిద్రపోతాడు కదా, అందుకోసం ఇడ్లీయే పెట్టాను. ఇంకెక్కడ కూర్చొని అంటున్నాడు, పడుకొని తింటాను అంటున్నాడు. పడుకొని తినకూడదు కూర్చోమ్మ అంటే ఇంకా తర్వాత కూర్చొని తినేస్తాడు. ఇంకెక్కడ వచ్చేసి టానిక్స్ పోస్తున్నాను, జ్వరము జలుబు అన్నీ పోస్తున్నాను. మందులు తాగడానికి తన ఎక్స్ప్రెషన్ అయితే అసలు మామూలుగా లేదు. టానిక్స్ తాగడానికి అయితే ఫేస్ అయితే రకరకాలుగా పెడతాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి టానిక్స్ వద్దు, ఎక్కువగా ట్యాబ్లెట్స్ ఇవ్వమంటాడు. ట్యాబ్లెట్స్ అయితే బాగా మింగుతారులేండి, ట్యాబ్లెట్స్ ఇవ్వమంటాడు. కానీ ఇంకా డాక్టర్ వచ్చేసి ఇంకా టానిక్స్ ఇచ్చారు. ఇంత పిల్లలకి అప్పుడే ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వరు కదా, ఇంకా అందుకోసం టానిక్స్ ఇచ్చారు. టానిక్స్ అయితే పోసేసాను. ఇంకా కాసేపు అయితే టీవీ ఆపేసి పడుకోబెడతాను. నుదుటి దగ్గర అయితే బాగా వేడిగా ఉంది, కాలిపోతుంది. ఇంకా అందుకోసం తడి టవల్ అయితే పెట్టుకుంటే తగ్గిపోతుందని చెప్పేసి తడి టవల్ తడిపేసి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. తల మీద పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా ఫీవర్ టైంలో, అందుకోసం టవల్ అయితే తడిపేసి ఇచ్చాను. తల మీద అయితే వేసుకొని కాసేపు అయితే పడుకున్నాడు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా బాల్స్ అమ్ముకునే వెళ్తుంటే ఇంక ఇప్పించిందాక ఊరుకోలేదు. ఇంకా ఏరోప్లేన్ 2 బాల్స్ 2 తీసుకున్నాను ఆడుకుంటారని. ఈ స్టాండ్ ఏంటంటే గారమండి పెట్టడానికి స్టాండ్ అయితే వేసుకున్నాడు. ఇంటికి గారమండి పెట్టుకుంటే మంచిది కదా, అందుకోసం ఇంకా పొద్దున్నే వెళ్ళేసి గారమండి అయితే తీసుకొని వచ్చారు. ఇలా జ్వరాలు ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇంకా మంచిది కదండి, ఇంకా అందుకని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.